అదే ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో మీరు ఏమైనా యూనిట్స్ కానీ ప్రాసెసింగ్ యూనిట్స్ అవి పెట్టుకోవాలంటే ఎపేడా సంస్థలో ఎపేడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్స్ అని ఉన్నాయన్నమాట. ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్లో కూడా 3 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఒకటి స్కీమ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఏంటంటే మనం ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎపేడా సహాయం అందిస్తుంది. ఇది ఏంటంటే 40% ఆఫ్ ద కాస్ట్ ఆ 2 crores వరకు సబ్సిడీ వస్తుంది. మనం ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ మనం అంటే హార్టికల్చర్ ప్రొడ్యూస్ ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకి ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ కావాలి. అలాగే మీకు ప్రాసెసింగ్ యూనిట్స్లో కూడా ఇప్పుడు ఏదైనా మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా రైస్ యూనిట్ వాటిలో కూడా సార్టెక్స్ మిషన్స్ అవి అవసరం అవుతాయి. అవి కొనుక్కోవడానికి కూడా ఈవెన్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో కూడా ఏమైనా మెకనైజ్డ్ హ్యాండ్లింగ్ ఫెసిలిటీస్ కొనుక్కోవడానికి కూడా ఎపేడా సంస్థ సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది కూడా దేనికైనా సరే ఇది మనకి 40 యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే మన తెలంగాణ స్టేట్ ఏమొచ్చి ల్యాండ్ లాక్ ఏరియా అని అంటే మనకి ఇక్కడ సీ పోర్ట్స్ లేవు కాబట్టి ఎక్కడైతే మన దేశంలో సీ పోర్ట్స్ లేవో ఆ స్టేట్స్కి ఎపేడా ఏంటంటే 75% సబ్సిడీ ఇస్తుంది. అదర్వైజ్ సీ పోర్ట్స్ ఉన్న స్టేట్స్కి అయితే ఓన్లీ 40% సబ్సిడీ. మన తెలంగాణ స్టేట్లో ఉన్న చాలా మంది యూనిట్స్ కూడా వాళ్ళు 75% సబ్సిడీతో కొంతమంది యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.